నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి, పేదోళ్ళ ధైర్యం, నిలువ నీడలేని వాళ్ళను ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి, నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరొచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాక వెంకటస్వామి గారు 80,000 మందికి గుడిసెలకు నిలువ ఆధారము నీడనిచ్చిండు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తేనే 100 సార్లు చెప్పుకుంటాం మనం. లేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినోడైతే మన జీవితాల్లోనే బాగు చేసినట్టుగా మనకు మొత్తం వండించినట్టు, వార్చినట్టు, తినిపించినట్టు ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు. కానీ 80,000 ఇళ్ళు పేదోళ్లకు హైదరాబాద్ నగరంలో ఇప్పించిన కాకను మర్చిపోవడం అనేది అది వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా సింగరేణి గురించి మిత్రులందరూ చెప్పాను. సింగరేణి దివాలా తీసి సింగరేణి మూతపడే సందర్భంలో కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచన, కార్మికులను బ్రతికించాలన్న కోరిక, పట్టుదల సింగరేణికి 450 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అప్పు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ఆధారంగా దాని మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇళ్లలో దీపం ఉంది, ఆ కుటుంబంలో బుక్కెడు బువ్వ తింటున్నారు అని అంటే కాకా గారి కృషి అని చెప్పి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు 2 జరిగిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిన దాన్ని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ 10,000 కోట్లు దిగమింగటోళ్ళు. ఇవాళ అందుకే తుమ్మిడి హెత్తి దగ్గర ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ మొదట్లో డిజైన్ చేసిండ్రో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన, వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టారు. ఈరోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరిని అన్నాడు. అట్లాగినా అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. ఓకేనా? సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇది పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది. వారు ఒక స్ఫూర్తి కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులు. వారి ఆలోచన విధానానికి, పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మనందరం కూడా వారసులమే. వారి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష. పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు